ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద అనుశృణ్వన్నోతి విశేదసాదనం శ్రీమన్మహాగణాధిపతే నమః. అమ్మా, ఇక ఇప్పుడు కన్యాదానం చెయ్యాలి. బుట్టలో తీసుకొచ్చి కూర్చోపెట్టుండారు, సరిపోయి ఉండదా? ఇప్పుడు కన్యాదానం ఎవరు చెయ్యాలా? కన్యాదానం చేసినాక పీటల మీద కూర్చోబెట్టేది ఎవరు? అన్నింటికి ఏదో ఒకటి అడ్డం పడుతూనే ఉండారో. ఇన్ని అడ్డాల్ని దాటుకుని పెండ్లి చేస్తుండాడు మా అన్న. పెండ్లికే ఇన్ని గండాలంటే పెండ్లైనాక ఎన్ని కష్టాలు పడాలనో ఏమో. నా అల్లుడికి ఏం రాత రాసుండాదో ఏమో. కన్న తండ్రి లేని వాళ్ళకి పెళ్లి అవడం లేదా? ఏం పర్వాలేదు. ఏందన్నా నువ్వు అన్నింటికి ఏం పర్లేదు అంటావు? పద్ధతేనా ఇది? బిడ్డని ఎవరో ఒకరు కన్యాదానం చేయకుండా ఎట్లదా వాడికిచ్చి పెళ్లి చేస్తావు నువ్వు? మా నాన్నగారు చనిపోయాక మా అన్నయ్యే మా కుటుంబానికి అండగా నిలబడ్డాడు. మా అన్నయ్యే అన్నీ అయ్యాడు. మా అన్నయ్య స్థానంలో నేను నిలబడి ఈ పెళ్లి చేస్తున్నాను. మా అక్కకి నాన్నైనా అన్నైనా అన్నీ నేనే కన్యాదానం చేస్తాను. ఏంటి, నువ్వు కన్యాదానం చేస్తావా? బావుండాదిమ్మా, బావుండాది. యాడన్నా ఉండాదా ఇది? తోడబుట్టినది పోయి కన్యాదానం చేయడమా? విచిత్రంగా ఉండారమ్మా మీరు. పది కాలాల పాటు ఆ జంట చల్లగా ఉండాలనంటే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదురుతాదా ఏమి? అన్నపూర్ణ, సంప్రదాయాలు పద్ధతులు అనేవి అప్పటికి కాలానికి అనుగుణంగా పెట్టినవి. కాలంతో పాటు పద్ధతులు మారతాయి. ఓ ఎన్నా, యాడ ఎవరు చేయరన్నా ఇట్లా? అసలు దీన్ని కన్యాదానం అనే అనరు. కన్యాదానం అంటేనే భార్యాభర్తలిద్దరూ ఉండి చెయ్యాలా, అది సాంగ్యం. అన్నపూర్ణ చెప్పింది కరెక్టే, అలాగే జరిపించండి. లేకపోతే అది పెళ్లే కాదు.